ఇంట్లో బతుకమ్మ ఆడుతున్నారు వీళ్ళు. బతుకమ్మ స్టార్ట్ అయింది, నైట్ చూసారు, గుడి దగ్గర అందరూ ఆడుతున్నారు. పొద్దున లేవగానే బతుకమ్మ ఆడతామని చెప్పేసి రెడీ అయిపోయి బతుకమ్మ ఆడుతున్నారు. ఆడు పాప, మంచిగా ఆడు పాప బతుకమ్మ. మా అన్నయ్య అయితే కొత్త కొత్త స్టెప్స్ వేస్తుంది. స్విన్ అయితే నేర్చేసుకుంది ఒక స్టెప్. శ్రీనా, హ్యాపీ బతుకమ్మ చెప్పు. హ్యాపీ ఆడండి ఆడండి. ఎవరు నేర్పించండి శ్రీనమ్మ నీకు బతుకమ్మ? ఎవరు నేర్పించరు? చూసినావా? చూసి నేర్చుకున్నావా? ఓకే ఓకే, ఆడు. వీడియోలో చూసినావా? పాప ఎవరిచ్చారు పాప? సరే పోనీలే, కొట్లాడ. ఆ ఫోన్లో అది స్కూల్లో ఈవెంట్ చేసి స్కూల్లోనే పెడతారు పాప, అక్కకి ఇయ్యరు. సరే, అక్క చేతిలో పట్టుకొని ఫోటో దిగింది అంతే. అక్క శారీ కట్టుకపోయింది కదా, అందుకే చేతులు ఇచ్చి ఫోటో దించారు అనమాట. మా శ్రీన స్కూల్కి దసరా సెలబ్రేషన్స్ అని, బతుకమ్మ సెలబ్రేషన్స్ అని శారీ కట్టుకొని వెళ్ళిందనమాట. అప్పుడు బతుకమ్మ రెడీ చేసి శ్రీనకి ఇచ్చారు. అన్నవి అదే అంటుంది, అక్కడికి బతుకమ్మ ఇచ్చారు అంటే అది నాకు ఇవ్వలేదని శ్రీన. మీకు స్కూల్లో ఆడింది, బతుకమ్మ ఆడింది కూడా ఒక క్లిప్ పెడతాను చూడండి. రెడీ అయిపోయింది శ్రీనా. కమాన్ శ్రీనా, పాట పాడుకుంటా. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో. ఆడు పాప, ఆడు పాప. పాప టీవీలో పెడితే కాపీరైట్ వస్తుంది పాపదా, వద్దుదా. వీళ్ళకి టీవీలోనే కావాలంట, లేకపోతే ఆడట్లేదు. మా యూట్యూబ్ ఛానల్, మా యూట్యూబ్ భయ్య పాటలు పెట్టుకుంటేనేమో కాపీరైట్ ఇస్తాడు. సరే ఆడండి, పెడుతున్నదా. మెల్లగానే పోవాలి మరి, రన్నింగ్ కాదు కదా పాప.